హైదరాబాద్ హ్యాబిట్స్ తాజ్ మహల్ హోటల్లో జెర్రీ తాళీ కనిపించింది. జెర్రీ తాళీ అంటే ఆశ్చర్యపోతున్నారు కదా. ఎస్, నిజమే, మీరు విన్నది. కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో జెర్రీ దర్శనం ఇచ్చింది. పప్పులో జెర్రీని చూసి నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు అతను. పప్పు విషపూరితమైందని తెలిసి అందరికీ అదే వడ్డించారు కూడా నిర్వాహకులు. అడిగితే పప్పు మార్చామంటూ సర్ది చెప్పారట నిర్వాహకులు. 10 నిమిషాల్లో కొత్తగా పప్పు వండేశారా అంటూ కస్టమర్ సీరియస్ అయిన దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నారు. నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవడంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. మేము ఇక్కడ లంచ్ చేయడానికి తాజ్మహల్ హోటల్కి వచ్చాము. తాజ్మహల్ హోటల్ వచ్చి ఆర్డర్ ఇచ్చి తింటుంటే అక్కడ పప్పులో తాటి జెర్రీ వచ్చింది. హోటల్ వాళ్ళకు పోయి క్యాషియర్కు చూపెడితే ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చిన కస్టమర్లకు కనీసం నేను చూపెట్టాక ఆపాలి, కానీ టోకన్లు ఇచ్చేసి యథావిధిగా నడిపిస్తున్నాడు. నేను ఆబ్జెక్షన్ చేసి మళ్ళీ ఆయనకు చెప్పిన, అన్న ఇంత పెద్ద తాటి జెర్రీ ఉందని మీకు చూపెట్టిన తర్వాత మీ టోకన్లు ఎలా ఇస్తారంటే, లేదు సార్ ఆ పప్పు వాడేసినాం, ఇంకో పప్పు ఉంది అని. నేను చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే పప్పు వాడేసినామని చెప్తున్నాడు. మేము ఉడకంగా ఉదయం నుంచి తిన్నాము, మాకైతుంది కదా పైజన్ అని ఆయన ఉల్టా మాట్లాడతాడు. కానీ క్యాషియర్ పోయి చెప్తే ఉడకంగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్